వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైల్ విత్ అర్పిత. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. సో అన్నీ నేను వీడియోస్ పెట్టినప్పల్లా నా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేసాయి, మీరు చూసేయచ్చు. అండ్ ఆల్సో నేను డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తే ఫాలో అయిపోండి. ఈరోజు వీడియో ఏంటి అనుకున్నారా, మా సిస్టర్ ఎంగేజ్మెంట్కి అయితే నేనైతే లంగావోణీల కోసం మస్తు తిరిగినా, నాకైతే ఏ షాప్లో నచ్చలేవు. ఫైనల్గా డిసైడ్ అయిపోయింది ఏంటంటే అవుట్ఫిట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అయితే కుట్టించుకుందాం అనుకున్నా. సో నా రిఫరెన్స్ పిక్ అయితే ఇది ఆరెంజ్ కలర్లోనే, అంటే ఆరెంజ్ కలర్లో ఉండాలనేసి నాకైతే అప్పుడు ఆరెంజ్ పిచ్చి మస్తు పట్టేది అనమాట. క్లాత్స్ తీసుకుందాం అనేసి అన్ని షాప్స్కి తిరిగిన, అన్ని దగ్గర ఆరెంజ్దే చూసిన. ఫైనల్గా నాకైతే పూసల గల్లీ సైడ్ వెళ్ళినప్పుడు బొమ్మకి ఆ క్లాత్ చుట్టి వేసిన ఉండే. సో నాకు ఫుల్ అంటే ఫుల్ నచ్చేసింది. సో నేనైతే తీసేసుకున్నా. అండ్ కాస్ట్ కూడా మీటర్ 450 అని అన్నారు. సో నేనైతే తీసేసుకున్నా. 5 మీటర్స్ తీసుకున్నా, ఎందుకంటే 4 మీటర్స్ ఏమో లంగా అండ్ మీటర్ ఏమో బ్లౌజ్ కోసం. అండ్ ఆల్సో దీనికి అస్తర్ కూడా తీసుకున్నా. అస్తర్ వచ్చేసి 60 రూపీస్ మీటర్ పడింది. టోటల్ 5 మీటర్స్ అయితే తీసేసుకున్నా. ఆయన తీసేసుకొని నేనైతే నిజామాబాద్లో పోతలింగయ్య గుడి ముందు శ్రీ భవానీ టైలర్ షాప్ ఉంటుంది. నేనైతే రెగ్యులర్గా నా బ్లౌజెస్ అన్నీ అక్కడనే స్టిచ్ చేయించుకుంటా. సో అక్కడ అంకుల్ బాగా కుడతాడనేసి నా లంగా కూడా అక్కడనే ఇచ్చిన అనమాట. సో అంకుల్కి అయితే నేను రిఫరెన్స్ పిక్స్ పెట్టి ఇట్లా కుట్టాను. కుట్టినందుకైతే 700 తీసుకోండు, బ్లౌజ్కి ఏమో 300 అండ్ ఆల్సో లంగాకి అయితే 400. అండ్ నేనైతే క్యాన్ కూడా తీసుకున్నా. క్యాన్ అయితే 4 మీటర్స్ తీసుకున్నా. 4 మీటర్స్ అయితే ఎక్కువ అవుతుంది అని చెప్పిండు, కానీ ఏం కాదు గేర్ ఉంటుంది కదా అనేసి పెట్టిచ్చేసా అనమాట. క్యాన్ ఏమో 50 రూపీస్కి 1 మీటర్. అయినా ఫైనల్ లుక్ అయితే ఇది ఇలా ఉంది గైస్. నా ఫైనల్ లుక్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ఎంగేజ్మెంట్ నెక్స్ట్ డే అయితే మళ్ళీ రెడీ అయినా అనమాట. అసలు ఎందుకు రెడీ అయినా చూసేయండి. ఎంగేజ్మెంట్ రోజైతే మాకైతే మేకప్ అస్సలు కుదరలే అనమాట. యాక్చువల్గా మేము ఇన్స్టాగ్రామ్లో ఒక అక్కను ఆర్డర్ పెట్టుకున్నాం, కానీ ఆ అక్కకి ఆ రోజు వీలు కాకుండే. సో వేరే ఆమెనైతే మాట్లాడుకున్నాం. ఆ ఎంగేజ్మెంట్ రోజు మేకప్ వేసింది కదా, ఆ రోజు ఎండ్ ఆఫ్ ద డే మొత్తం ప్యాచల్ అయింది, అసలు బాగాలేకుండే. పెళ్లి రోజు కూడా అట్లనే అవుతుందేమో అనేసి ఒకసారి అయితే మేకప్ ట్రయల్ చేద్దాం అనేసి మేకప్ ట్రయల్ చేసినాం. సో అక్కనైతే ఇలా వేసి చున్నీ అయితే ఇలా పెట్టుకొని కట్టుకున్నా. ఎట్లా బాగుందో లుక్ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు స్మైల్ విత్ అర్పిత.